ఫ్రెండ్స్, మనం రోజు న్యూస్లో చూస్తూనే ఉంటాం. ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో ఫైరింగ్, పాకిస్తాన్ మీద అటాక్స్, ఎయిర్ స్ట్రైక్స్. కానీ దీని వెనుకున్న అస్సలు రీజన్ ఏంటో మీకు తెలుసా? ఇది నిన్న మొన్న స్టార్ట్ అయిన గొడవ కాదు. 130 ఏళ్లుగా ఆరిపోని ఒక మంటది. ఒక బ్రిటిష్ ఆఫీసర్ తన టేబుల్ మీద కూర్చుని ఒక పేపర్ మీద గీసిన ఒక లైన్ ఇప్పటికీ 2 దేశాలని తగలబెట్టేస్తోంది. అదే దురంద్ లైన్. నిన్న రాత్రి ప్రపంచమంతా నిద్రపోతున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చేసిన ఒక భారీ ఎయిర్ స్ట్రైక్తో హాస్పిటల్లో ఉన్న ఏమీ తెలియని సామాన్యులు, పేషెంట్లు, చిన్న పిల్లలు కలిపి సుమారు 400 మంది బలైపోయారు. అసలు 2 పక్కపక్కనున్న ఇస్లామిక్ దేశాలు ఒకరి మీద ఒకరు ఎందుకు ఇలా యుద్ధం ప్రకటించుకున్నాయి? హాస్పిటల్ మీద బాంబులు వేయాల్సిన అవసరమే వచ్చింది? దీని వెనకున్న అసలు స్టోరీ ఏంటో తెలుసుకుందాం. ఈరోజు మన ఎఫ్ఎక్స్ తెలుగులో ఈ గ్రేట్ గేమ్ గురించి మాట్లాడుకుందాం. 19th సెంచరీలో ప్రపంచం 2 మేజర్ పవర్స్ మధ్య నలిగిపోయేది. ఒకవైపు ఇండియాని రూల్ చేస్తున్న బ్రిటిష్ ఎంపైర్, ఇంకోవైపు రష్యన్ ఎంపైర్. రష్యన్ ఎంపైర్ కొంచెం కొంచెంగా సౌత్ ఏషియాలో ఎక్స్పాండ్ అవుకుంటూ వస్తుంది. రష్యా గాని ఆఫ్ఘనిస్తాన్లోకి ఎంటర్ అయితే డైరెక్ట్గా ఇండియా గేట్ దగ్గర కూర్చోవడంతో సమానమని బ్రిటిష్కి తెలుసు. రష్యాని ఆపాలి అంటే ఆఫ్ఘనిస్తాన్ని ఒక బఫర్ స్టేట్లా ఉంచాలి అని డిసైడ్ అయ్యారు. అంటే 2 పెద్ద పవర్స్ మధ్య ఒక అడ్డుగోడ. అంటే ఆఫ్ఘనిస్తాన్ని డైరెక్ట్గా రూల్ చేయకుండా అలానే రష్యాకి వదిలేయకుండా ఉంచడం. దీన్నే హిస్టరీలో ద గ్రేట్ గేమ్ అని పిలుస్తారు. ఈ గేమ్లో ఆఫ్ఘనిస్తాన్ కేవలం ఒక చెస్ బోర్డు మాత్రమే అయింది. 1893లో సర్ మార్టిమర్ దురంద్ అనే బ్రిటిష్ ఆఫీసర్ కాబూల్ వెళ్ళాడు. అక్కడ రూలర్ అబ్దుర్ రెహమాన్ ఖాన్తో ఒక బార్డర్ అగ్రిమెంట్ చేయించాడు. కానీ ఈ లైన్ గీసినప్పుడు బ్రిటిష్ వాళ్ళు జియోగ్రఫీని చూశారు కానీ మనుషుల్ని చూడలేదు. బ్రిటిష్ వాళ్లకి ఫిజికల్గా ప్రొటెక్షన్ కావాల్సిన చోట, అంటే ఖైబర్ పాస్ లాంటి మెయిన్ ఎంట్రీ పాయింట్స్ని తన కంట్రోల్లో ఉంచుకోవాలి అని ఈ లైన్ గీశారు. ఇక్కడ వరకు మా కంట్రోల్, ఇక్కడి నుండి నీది అని డిఫైన్ చేయడానికి ఇదొక టూల్ అయింది. ఆఫ్ఘనిస్తాన్ రూలర్ అబ్దుర్ రెహమాన్ ఖాన్కి వేరే ఆప్షన్ లేదు. దేశం వీక్గా ఉంది, బ్రిటిష్ మిలిటరీ స్ట్రాంగ్గా ఉంది. సో తన సీట్ కాపాడుకోవడానికి బ్రిటిష్ నుండి డబ్బులు వస్తున్నాయి అని ఈ లైన్కి సైన్ చేసేశాడు. అసలు ఈ బార్డర్ వల్ల జరిగిన పెద్ద ఘోరం మనుషులని డివైడ్ చేయడం. ఇక్కడ పస్తూన్ అనే కమ్యూనిటీ ఉంటుంది. వీళ్ళు ఒకటే కల్చర్, ఒకటే భాష, ఒకటే ఐడెంటిటీ. కానీ దురంద్ లైన్ ఈ పస్తూన్స్ని ముక్కలు చేసేసింది. ఒక్క నైట్లో సొంత బ్రదర్స్ 2 వేరువేరు కంట్రీస్కి చెందిన వాళ్ళైపోయారు. ఫ్యామిలీ స్ప్లిట్ అయ్యాయి. పస్తూన్స్కి ఈ లైన్ అంటే అస్సలు ఇష్టం లేదు. వాళ్ళకి బార్డర్స్ మీనింగ్ కూడా తెలియదు. ఇది మాది, అది మాది అని కొట్టుకునే స్టేజ్కి వచ్చేశారు. ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్లో ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ లైన్ని బార్డర్గా గుర్తించదు. ఎందుకంటే అది వాళ్ల గుండెని నరికేసిన గీత కాబట్టి. 1947లో బ్రిటిష్ వాళ్ళు ఇండియాని వదిలి వెళ్ళిపోయాక పాకిస్తాన్ వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ లాజిక్ ఏంటంటే, మేము అగ్రిమెంట్ చేసుకున్నది బ్రిటిష్తో, ఇప్పుడు బ్రిటిష్ పోయారు కాబట్టి దురంద్ లైన్ పోయింది, ఆ ల్యాండ్ మాకు తిరిగి ఇచ్చేయాలి. కానీ పాకిస్తాన్ దీన్ని ఇంపాసిబుల్ అంది. యునైటెడ్ నేషన్స్లో పాకిస్తాన్ ఎంట్రీని అపోజ్ చేసిన ఓన్లీ కంట్రీ ఆఫ్ఘనిస్తాన్. వాళ్ళు పస్తునిస్తాన్ అనే కొత్త కంట్రీ కావాలి అని డిమాండ్ చేశారు. ఇక్కడే ఈగో వార్స్ స్టార్ట్ అయ్యాయి. 2 దేశాలు ఒకరి మీద ఒకరు కుట్రలు చేసుకోవడం మొదలుపెట్టారు. 1979లో సోవియట్ యూనియన్ అంటే రష్యా ఆఫ్ఘనిస్తాన్లోకి వచ్చింది. తెలుసుగా, రష్యా ఎక్కడుంటే యుఎస్ దానికి ఆపోజిట్గా ఉంటుంది. అప్పుడు అమెరికా పాకిస్తాన్తో కలిసి ముజాహిదీన్ ఫైటర్స్ని సపోర్ట్ చేశారు. పాకిస్తాన్ ప్లాన్ ఏంటి అంటే, ఆఫ్ఘనిస్తాన్లో తన మాట వినే గవర్నమెంట్ ఉంటే దురాండ్ లైన్ ఇష్యూ సాల్వ్ అవుతుంది అని. కానీ ట్విస్ట్ ఏంటి అంటే, ఎవరినైతే పాకిస్తాన్ పెంచి పెద్ద చేసిందో అదే తాలిబాన్ ఇప్పుడు పాకిస్తాన్ మాట వినట్లేదు. ఇప్పుడు టీటీపీ, తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ అనే గ్రూప్ ఆఫ్ఘనిస్తాన్ బేస్గా పాకిస్తాన్ మీద అటాక్స్ చేస్తుంది. దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీద ఎయిర్ స్ట్రైక్స్ చేస్తుంది. నిన్న హాస్పిటల్ మీద జరిగిన అటాక్ కూడా ఇందులో భాగమే. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి అంటే, ఇది ఒక నెవర్ ఎండింగ్ బ్లేమ్ గేమ్లా తయారైంది. పాకిస్తాన్స్ అలిగేషన్ ఏంటి అంటే, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న టీటీపీ టెర్రరిస్ట్ మా మీద అటాక్స్ చేస్తున్నారు, వాళ్ళని ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ చేస్తుంది. దానికి ఆఫ్ఘనిస్తాన్స్ కౌంటర్గా, మేము ఎవరిని సపోర్ట్ చేయట్లే, దురాండ్ లైన్ వల్ల మాకు చాలా లాస్ జరిగింది, దీనివల్ల బార్డర్లో నిత్యం యుద్ధాలు, కామన్ మ్యాన్ లైఫ్స్ టోటల్గా ఎఫెక్ట్ అవుతున్నాయి, లక్షల మంది ఆఫ్ఘన్ రిఫ్యూజీస్ని పాకిస్తాన్ తిరిగి పంపిస్తుంది, దీనివల్ల హ్యూమన్ రైట్స్ క్రైసిస్ క్రియేట్ అవుతుంది అని చెప్తుంది. ఇక్కడే అసలు సిస్సలు ట్విస్ట్ స్టార్ట్ అయ్యింది. ఆఫ్ఘనిస్తాన్ ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ, అంటే చుట్టూ భూమి ఉంటుంది, సముద్రం లేదు. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచంతో బిజినెస్ చేయాలంటే పాకిస్తాన్ సీపోర్ట్స్ కరాచీ, గ్వాదార్ మీదే ఆధారపడాల్సి వచ్చేది. పాకిస్తాన్ దీన్ని ఒక వెపన్లా వాడేది. దీనికి ఇండియా ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. ఇరాన్లో ఉన్న చాబహార్ పోర్ట్ని ఇండియా డెవలప్ చేసింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్ పోర్ట్స్తో పని లేదు, డైరెక్ట్గా ఇరాన్ ద్వారా ఇండియాతో బిజినెస్ చేయొచ్చు. పాకిస్తాన్కి వస్తున్న ట్రేడ్ మనీ ఆగిపోవడమే కాకుండా వాళ్ళ
వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా టోటల్గా జీరో అయిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్ మీద ఆధారపడకుండా సొంత కాళ్ల మీద నిలబడుతుంది. 2025లో పాహల్గామ్లో అటాక్ జరిగినప్పుడు ప్రపంచమంతా పాకిస్తాన్ని తప్పుపట్టింది. కానీ పాకిస్తాన్కి అసలు సిస్సలు షాక్ ఇచ్చింది ఎవరో తెలుసా? ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చింది, మీరు ఉగ్రవాదులకి అడ్డాగా మారారు, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని. పాకిస్తాన్ ఏమనుకుంది అంటే తాలిబాన్ పవర్లోకి వచ్చాక ఇండియాని బయటకి గెంటేస్తారు అని. కానీ తాలిబాన్ గవర్నమెంట్ వచ్చాక ఇంకా షాకింగ్ విషయాలు జరిగాయి. టెర్రర్ ట్రైనింగ్ క్యాంప్స్. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఇండియా మీద అటాక్స్ చేయడానికి టెర్రరిస్ట్స్కి ట్రైనింగ్ క్యాంప్స్ ఉండేవి. కానీ ఇప్పుడు తాలిబాన్ గవర్నమెంట్ వాటిని ఆపేసింది. ఇండియా ఆఫ్ఘాన్ ఫ్రెండ్షిప్. ఇండియా ఆఫ్ఘనిస్తాన్కి ఫుడ్, వీట్ అండ్ మెడిసిన్స్ పంపిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. తాలిబాన్ ఇప్పుడు పాకిస్తాన్ కంటే ఇండియానే ఎక్కువ నమ్ముతుంది. దీంతో పాకిస్తాన్కి అసలు నిద్ర పట్టడం లేదు. ఇప్పుడు పాకిస్తాన్ లక్షల మంది ఆఫ్ఘాన్ రిఫ్యూజీస్ని బయటకి గెంటేస్తుంది. పాకిస్తాన్ బార్డర్ దగ్గర ఫెన్సింగ్ కడుతుంటే తాలిబాన్ సోల్జర్స్ దాన్ని పీకేస్తున్నారు. రోజు ఎవరో ఒకరు చనిపోతూనే ఉన్నారు. ఈ కాన్ఫ్లిక్ట్లో తప్పు ఎవరిది? 1893లో గీసిన లైన్దా, లేదా ఇప్పుడు జరుగుతున్న పాలిటిక్స్దా? మనుషుల ప్రాణాలు అంటే కేవలం నంబర్స్లా అయిపోయాయి ఈ దేశాలకి. చూశారు కదా, 130 ఏళ్లుగా ఆరిపోని ఈ మంటకి మెయిన్ రీజన్స్ బ్రిటిష్ కుట్రలు, మనుషులని డివైడ్ చేసిన దురాండ్ లైన్, మరియు తిరిగి తిరిగి పాకిస్తాన్నే కొడుతున్న టెర్రరిజం. నిన్న హాస్పిటల్ మీద జరిగిన 400 మంది మరణం ఒక హీయమైన చర్య. ఇది ఎప్పటికీ ఆగుతుందో ఎవరికీ తెలియదు. ఈ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటో? పాకిస్తాన్ చేసిన ఈ ఎయిర్ స్ట్రైక్ కరెక్టా కాదా కింద కామెంట్ చేయండి. ఇంకా ఏ టాపిక్ మీద వీడియో కావాలో చెప్తే మీ ఎఫెక్ట్స్ తెలుగులో చేసేద్దాం. కీప్ వాచింగ్. జై హింద్.